చెప్తున్నామండి. ఈరోజు చిత్తశుద్ధితో ఉన్నాం. ఈరోజు వైద్య విద్య అనేది పెరగాలి, జీవన ప్రమాణాలు పెరగాలి, ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న కృషికి మీరందరూ కూడా సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అదే అసలు ఇప్పుడు ఆయన ఎక్కడ ఏ మెడికల్ కాలేజ్ నాకు తెలుసు, అనకాపల్లి మెడికల్ కాలేజ్కి వెళ్ళి ఒక ఫోటో తీసుకొని ఉంటాడు. మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేయను, అనకాపల్లి మెడికల్ కాలేజ్ ఏ పొజిషన్లో ఉందో. అనకాపల్లి అంటే ఇల్లు కట్టగానే ఏదో అంటారు కదా, ఇల్లు అలగగానే పండగ కాదండి. ఇల్లు కట్టిన తర్వాత ఏదైనా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది కదా. ఒక కాలేజ్ నడపాలంటే ఒక ప్రొఫెసర్స్ ఉండాలి, అసోసియేట్ ప్రొఫెసర్స్ ఉండాలి, ఒక లైబ్రరీ ఉండాలి, క్లాస్ రూమ్స్ ఉండాలి, దట్టు మెడికల్ కాలేజ్ అనేసరికి ఒక ల్యాబ్ ఉండాలి, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా మొండి గోడల మీద తీసుకొచ్చి అడ్మిషన్స్ ఇవ్వమంటే ఎవరిస్తారు? అందుకే కదా నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఈరోజు అడ్మిషన్స్ ఇవ్వలేమని చెప్పి చేతులెత్తేసి వెళ్ళిపోయే పరిస్థితి